హలో ఎవ్రీవన్, ఈరోజు మేము కోటగిరికి వెళ్తున్నాము. సో ఇట్స్ నియర్ టు ఊటీ అనమాట. సో ఊటీకి మేము ఆల్రెడీ 2-3 టైమ్స్ వెళ్ళాము. అందుకని రైట్ నౌ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ కోటగిరి. సో అక్కడ మేము ఏ స్టేలో ఉంటున్నాము, ఏమేమి చూడొచ్చు, సో ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో నేను చెప్తాను. సో స్టే ట్యూన్. స్టార్ట్ అయితే ట్రాఫిక్ ఉండదని ఎక్స్పెక్ట్ చేసాము, బట్ యా, బెంగళూరులో ఈ టైం కూడా ట్రాఫిక్ ఉంది. సో బిఫోర్ 5 స్టార్ట్ అయితే మేబీ కొంచెం తగ్గొచ్చు అనుకుంటా. సో ఇప్పుడైతే మాకు 6 hours 50 minutes చూపిస్తుంది. లైక్ ఓవరాల్ 302 kilometers ఉంది. మధ్యలో లైక్ మేబీ మైసూర్లో కానీ దానికి ముందు కానీ బ్రేక్ఫాస్ట్ కాగాలనుకుంటున్నాము. జనరల్గా అయితే మేము ఎప్పుడు ఏ జర్నీ స్టార్ట్ చేసినా, ఈవెన్ సిటీలో కానీ బయటికి వెళ్ళినా కానీ మాది ఫస్ట్ సాంగ్ అయితే మేము హనుమాన్ చాలీసా ప్లే చేస్తాము. జనరల్గా చాలా మందికి అలా అలవాటు ఉంటుంది. సో మీరు జర్నీ స్టార్ట్ అయినప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఏ సాంగ్ ప్లే చేస్తారో కూడా కమెంట్లో మాకు చెప్పండి. ఎక్స్ప్రెస్ వేలో వెళ్తున్నాము. వెదర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో బాగా క్లౌడీగా ఉంది. ఒకవైపు సన్ వస్తుంది కానీ దెన్ లైక్ అప్ అండ్ డౌన్ అలాగా క్లౌడ్ మధ్యలో ఆగిపోతుంది అనమాట. సో ఇది రోడ్ ఇలా ఉంది, చాలా బాగుంది. ఇట్స్ వెరీ నైస్. సో ఐమ్ ప్యాసింజర్ ప్రిన్సెస్ అండ్ మై హస్బెండ్ ఇస్ డ్రైవర్ ప్రిన్స్. సో గైస్ అక్కడ చూడండి, ఒక హిల్ ఉంది, అది లైక్ క్లౌడ్స్తో కంప్లీట్గా కవర్ అయిపోయింది. I think soon it's going to be raining. వర్షం పడేటట్టుంది కదా. What do you think? You don't think? Okay. రాజు చూడు రైట్ లో రామ్నగర్ రాళ్ళంట. రామ్నగర్ ఓకే. సో ప్రెసెంట్ అయితే మైసూర్ రీచ్ అయిపోయాము. లైక్ ఒక 2.5 hours మైసూర్ వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి లైక్ 166 kilometers ఉంది అండ్ 4 hours 50 minutes చూపిస్తుంది. సో నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ ఎక్కడన్నా చేసుకొని అగైన్ విల్ స్టార్ట్. యా, ఆపోజిట్లో ఎగ్జాక్ట్ మైసూర్ ప్యాలెస్ కనిపిస్తుంది మీకు. బ్రేక్ఫాస్ట్ చేయడానికి సిటీ లోపలికి వచ్చాము. పాఠశాలలో బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఎలా ఉంది? ఎలా ఉంది? అటాక్. మైసూర్ మసాలా దోశ ఇలా వస్తుంది అనుకోలేదు కదా. బాగుందా? బాగుంది. యూ కెన్ ట్రై ఇట్.
కోకోనట్ కొబ్బరి పొడి ఏదైతే ఉందో దీనిలో ఐ థింక్ బెల్లం వేసినట్టున్నారు. సో స్వీట్నెస్ కూడా వచ్చింది, బాగుంది చాలా. సో మైసూర్ అయితే వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ సిటీస్ అనిపిస్తుంది, చాలా బాగుంటుంది ఆర్కిటెక్చరల్ వైజ్ కానీ, నీట్నెస్ అంతా, రోడ్స్ కూడా చాలా వెల్ మెయింటైన్డ్ ఉంటాయి. సో మైసూర్ ప్యాలెస్ క్రాస్ చేసి వెళ్తున్నాం ఇప్పుడు. అండ్ ఇటు పక్క వచ్చేసి లైక్ చాముండేశ్వరి టెంపుల్ హిల్ మీద ఉంటుంది. సో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ చెట్లు చాలా అడ్డొస్తున్నాయి. వెదర్ అయితే ఓవరాల్ చాలా బాగుంది ఈరోజు, అంటే ఎక్కువ లైక్ హీట్ లేదు అండ్ వర్షం లేదు, కొంచెం క్లియర్గానే ఉంది యాజ్ ఆఫ్ నౌ. సో ఊటీ, సో బ్రేక్ఫాస్ట్ అయితే బాగుంది పాఠశాలలో. పాఠశాల జస్ట్ లైక్ మైసూర్ ప్యాలెస్కి ఆపోజిట్ రోడ్లో ఉందన్నమాట, చాలా నియర్ బై. అండ్ ప్రైసెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. నేనైతే నీరు దోశ తీసుకున్నాను, నీరు దోశ అండ్ ఇడ్లీ. అండ్ మా హస్బెండ్ అయితే వడ ఇంకా మైసూర్ మసాలా దోశ తీసుకున్నారు. టేస్ట్ అండ్ లైక్ ఓవరాల్ ప్లేస్ హైజీన్ అంతా కూడా చాలా బాగుంది. మీరు ఒకవేళ మైసూర్లో ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగినట్టయితే యూ కెన్ ట్రై ఇట్. సో ఇక్కడ ఆన్ ద వేలో మేము వెళ్తూ ఉన్నప్పుడు బందీపూర్ వేలో సన్ ఫ్లవర్స్ కనిపించాయి, అందుకని ఒకసారి ఆగాము. బట్ అవి సన్ అటువైపు ఉంది కాబట్టి అటువైపు ఫేస్ చేసి ఉంది. లెట్ మీ షో. అయితే లైక్ కోటగిరి వెళ్తున్న ఆన్ ద వేలో బందీపూర్ కూడా టచ్ అవుతుంది. సో బందీపూర్లో హోప్ఫుల్లీ కొన్ని యానిమల్స్ని అట్లీస్ట్ స్పాట్ చేయాలని అనుకుంటున్నాను. సో చూద్దాం ఎలా ఉంటుందో. వెదర్ అయితే ప్రస్తుతానికి క్లియర్గానే ఉంది, బట్ లిటిల్ క్లౌడీగా ఉంది. సో అట్లీస్ట్ కొన్ని ఎలిఫెంట్స్ కానీ డియర్స్ కానీ కనిపిస్తే బాగుంటుంది హోప్ఫుల్లీ. ప్రజెంట్ బందీపూర్ రీచ్ అయిపోయాము, అంటే ఇంకా లైక్ బందీపూర్ రిజర్వ్లోకి వెళ్ళలేదు కానీ అక్కడ లైక్ ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము. అండ్ వెదర్ అయితే చాలా బాగుంది, మౌంటైన్స్ మీద హిల్స్ మీద క్లౌడ్స్ అండ్ ఫార్మేషన్ అది చూడ్డానికి అయితే చాలా బాగుంది. బందీపూర్ టైగర్ రిజర్వ్లోకి ఎంటర్ అవుతున్నాము. ఎస్, సో we are in బందీపూర్. ఇక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి. వావ్, ఎన్ని ఉన్నాయో? 4 ఉన్నాయి. 1 2 3 4. కాకపోతే కొంచెం దూరం ఉన్నాయి, కనిపించట్లేదు. బట్ డైరెక్ట్గా చూస్తుంటే అయితే కనిపిస్తున్నాయి. హోప్ యూ ఆల్సో సీ దిస్. ఫైనలీ చాలా ఉన్నాయి. ఆపనే తిన్న ఒక 2 seconds. వావ్, ఎంత దగ్గరగా ఉన్నాయో. హాయ్, హలో. చాలా బాగున్నాయి, బాగా కనిపిస్తున్నాయి. చూడండి, బందీపూర్ జింకలు. అవును, చాలా క్లోజ్గా వచ్చాయి. పీహెన్ పీకాక్ ఎలిఫెంట్స్ ఉన్నాయి రోడ్డుకి అటు ఇటు. సో అందుకని వెహికల్స్ అన్నీ ఆగిపోయాయి అటువైపు ఇటువైపు. కొంచెం స్కేరీ, కొంచెం అయ్యాయి. వెళ్ళిపోతే లైక్ అగైన్ వెహికల్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. చిన్న ఎలిఫెంట్స్. వావ్, అది అటు ఇది ఇటు వెళ్తున్నాయి, అదేంటి? ఈ లోపల కూడా ఒక ఎలిఫెంట్ ఉంది అక్కడ, మీకు కనిపిస్తే చిన్నది. అది కాకుండా మళ్ళీ ఇక్కడ ఒకటి, అటువైపు 2-3 ఉన్నాయి. సో అందుకని ఆ వెహికల్స్ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఇది వస్తుంది చిన్నది ఇటువైపు.
స్లోగా వెళ్ళు స్లోగా. ఇలా రైట్లో బందిపూర్ రోడ్ లోపలే బార్డర్ ఉంటుంది. సో బందిపూర్ హాఫ్ వచ్చేసి కర్ణాటక వైపు, హాఫ్ తమిళనాడు వైపు ఉంటుంది. సో ఇప్పుడు తమిళనాడుకి ఎంటర్ అయ్యాం. కాదెక్కేసాయా? నీలగిరి మౌంటైన్స్.